హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి నా జీరా అండ్ సోంఫ్ వాటర్తో. ఇట్స్ బీన్ మోర్ దెన్ అ మంత్ ఆర్ సో. నా హెల్త్, డైట్ ఏవి పట్టించుకోకుండా ఏది కనిపిస్తే అది తినేసి పిచ్చిగా బాడీని నిజంగానే లిటరలీ అబ్యూస్ చేశానేమో అనిపించేలాగా ఫుడ్ తీసుకున్నాను ఇన్ దిస్ పాస్ట్ 1 month. కానీ ఇవాళ కొంచెం నా హెల్త్ డ్రింక్తో అయితే స్టార్ట్ చేశాను. అండ్ సీజన్లో వచ్చిన ఫస్ట్ మల్లెపూలు స్వామివారికి అయితే ఇవాళ పెట్టుకున్నాను. అండ్ మనకి వచ్చే మల్లెపూల ఫ్రేగ్రెన్సే వేరే లెవెల్లో ఉంటుందండి. స్వామికి పెట్టుకొని ఆయన్ని చూసుకొని కాసేపు పూజ చేసుకొని దెన్ ఐ గాట్ బ్యాక్ into the కిచెన్ అండ్ రెగ్యులర్ రొటీన్ వర్క్లోకి. ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ డే ఆఫ్ శ్లోకా స్కూల్ అండి. సో తనకి శాండ్విచెస్ కావాలండి. ఇది అంత ఫిల్లింగ్గా ఉండదు, కానీ సమ్టైమ్స్ వాళ్ళకి ఇష్టమైనవి చేయాల్సిందేనండి. నో టూ వేస్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ డే ఐ డోంట్ వాంట్ టు అప్సెట్ హర్. దాని జ్ఞానం ఇయ్యదలుచుకోలేదు. సో అది అడిగింది కదా అనేసి పొటాటోస్ బాయిల్ చేసేసి మ్యాష్ చేయకుండా నేను ఈసారి ఏంటంటే గ్రేట్ చేశానండి. అండ్ అస్సలు టైం పట్టని రెసిపీ అండి ఇదైతే. లిటరలీ 15 minutesలో అయిపోతుంది. అండ్ పొటాటోస్ బాయిల్ అయినాక గ్రేట్ చేసేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ చాట్ మసాలా ఇవైతే వేసానండి. మీరు కావాలి కొంచెం ఘాటు కావాలి అంటే లైట్గా గరం మసాలా వేసుకోవచ్చు, లేదా వేరియేషన్ ఆఫ్ టేస్ట్ కావాలి అంటే మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ఆ సాషే, అది కూడా వేసుకోవచ్చు. అండ్ ఐ గాట్ దిస్ స్టఫింగ్ రెడీ అనమాట. దీంట్లో మీరు మల్టిపుల్ వెజిటబుల్స్ కూడా స్టీమ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. గ్రీన్ పీస్, క్యారెట్స్. ఇవాళ నా దగ్గర అయితే ఓన్లీ పొటాటోస్ ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ పొటాటోస్ చేశాను. అండ్ ఇక్కడ నేను శాండ్విచ్ మేకరు అయితే బటర్ అప్లై చేసేసి అప్పుడు ఈ స్లైసెస్ పెట్టుకొని దీంట్లో హరీ చట్నీ అని వస్తుంది కదండి, మింట్ చట్నీ, అది అప్లై చేసి ఈ స్టఫింగ్ అయితే లోపల పెట్టి టోస్ట్ చేసుకుంటాను. దట్ గివ్స్ అ నైస్ క్రంచీ ఫీలింగ్. పైనుంచి కొంచెం క్రిస్పీగా అవుతుంది కదా బ్రెడ్, అండ్ లోపల చక్కగా స్టఫింగ్ ఉంటుంది. దీంట్లో మీరు చీజ్ కూడా వేసుకోవచ్చు. బట్ చీజ్ ఏంటి అంటే టిఫిన్ బాక్స్లో పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి, ఎందుకంటే చీజ్ చల్లగా అయిపోయినాక అది భలే చూయిగా అయిపోతుంది. హాట్గా అంటే మీరు చీజ్ యాడ్ చేయొచ్చు. అండ్ దిస్ లిటరలీ టుక్ 15 minutes అండి. నాకు అంతకుమించి ఎక్కువ టైం అయితే పట్టలేదు వన్స్ ద పొటాటోస్ ఆర్ బాయిల్డ్. అండ్ ఇంకా శ్లోకా స్కూల్కి వెళ్ళిపోయినాక నేను నా సర్దుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయాను. ఐ డెంట్ రికార్డ్ ఎనీథింగ్ ఆ రోజు. ఈవినింగ్ అంటే ఇక్కడ 3:30కి అలాగా చల్ల గాలి వచ్చేస్తుందండి మా బాల్కనీలో. సో అంత హాట్గా అనిపించట్లేదు ఆఫ్టర్నూన్ కూడా నాకు. ఫర్ టైమ్ బీయింగ్ ఐ డోంట్ నో హౌ ఏప్రిల్ అండ్ మే విల్ బీ, బట్ ఇప్పటికైతే కొంచెం 3:30కి చల్లగాలి వస్తుందనేసి బాల్కనీలోకి వచ్చి నా ప్లాంట్స్ని పట్టించుకోలేదండి. అండ్ ఈసారి ప్లాంట్స్ మాత్రం బాగా సఫర్ అయినాయి. పూణే నుంచి బాంబే వచ్చినప్పుడు అంత ఎఫెక్ట్ అవ్వలేదండి. ఎవ్రీ ప్లాంట్ సర్వైవ్డ్. కానీ ఈసారి మాత్రం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ పోయినాయండి. రోజెస్, మందారం, అండ్ నా దగ్గర జాస్మిన్ ఉంది, జాస్మిన్ ప్లాంట్ పోయింది. మందారం యాక్చువల్లీ 2-3 వెరైటీస్ ఉన్నాయండి, అన్నీ పోయినాయి అన్నమాట ప్లాంట్స్. అండ్ తులసమ్మ అయితే నా దగ్గర లిటరలీ 5 potsలో తులసమ్మ ఉంటుందండి, అన్నీ వాడిపోయినాయి అన్నమాట. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్, తులసి ప్లాంట్స్ ఇవి పోయినాయి, కానీ క్రోటన్స్ సర్వైవ్ అయినాయండి. ఇంక్లూడింగ్ ఎరికా పామ్ కూడా బాగా మాడిపోయినట్టు అయిపోయినాయి లీవ్స్. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అవన్నీ చాప్ చేసేసి ఎండిపోయిన లీవ్స్ తీసేసి ఎరికా పామ్లో కొంచెం వాటరింగ్ రెగ్యులర్గా చేసి మెల్లిగా మాన్యూర్ ఆర్డర్ చేస్తానండి. ఫర్టిలైజర్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకి బ్లింకిట్లోనూ దొరుకుతున్నాయి, బిగ్ బాస్కెట్లోనూ దొరుకుతున్నాయి. నేను ఏమి తెప్పిస్తాను, వెన్ ఐ గెట్ ఇట్ ఐ విల్ షో ఇట్ టు యూ. అవి వేస్తానన్నమాట. సో అవి బాగానే ప్లాంట్ కొంచెం పుంజుకుంటుంది అనమాట. ఇట్ రియలీ సర్వైవ్స్. సో ఇప్పటికైతే ఓన్లీ ట్రిమ్మింగ్ ఇవే పెట్టుకున్నానండి. అండ్ ఇంత లోపల శ్లోకా స్కూల్ నుంచి వచ్చింది. ఇంకా ఫస్ట్ డే కదా, ఫుల్ ఎక్సైట్మెంట్లో కబుర్లు చెప్తూ ఉంది. అండ్ మీలో చాలామంది నన్ను అడుగుతారు ఎలా సర్వైవ్ అవుతుందా అంటే, ఎలాగా మీరు ఇన్ని ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి పిల్లలకి ఎఫెక్ట్ అవ్వదా అనేసి. ప్రతి దాంట్లో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయండి ప్రతి సిచ్యువేషన్లో. మేము ఇన్ని ట్రాన్స్ఫర్స్ అవ్వటం వల్ల కొంచెం సఫర్ అయితే అవుతుంది శ్లోక, ఐ అగ్రీ టు ఇట్. బట్ షీ ఆల్సో నోస్ హౌ టు అడాప్ట్ టు ద సిచ్యువేషన్స్. ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా చేసుకోవాలి అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది. అదర్వైజ్ శ్లోక ఈజ్ అ వెరీ రిజర్వ్డ్ గర్ల్ అండి, చాలా తక్కువ మాట్లాడుతుంది. కానీ
బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఏమో అది స్కూల్లో మేనేజ్ చేయటం, నావిగేట్ చేసుకోవటం ఈ పనులన్నిట్లో షీ ఈస్ గుడ్ విత్ ఇట్. ఎస్, బర్డెన్ అవుతుంది 10th కూడా మారటం, బట్ చాయిస్ లేదండి. దిస్ ఇస్ జాబ్ కాబట్టి మనకు చాయిస్ అయితే ఉండదు. మనీ కావాలి అంటే తిరగాల్సిందే, నో టూ వేస్ అబౌట్ ఇట్. సో ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ బిగ్ హర్డల్. ఎస్, కానీ ఉంటాయండి ప్రతి దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఉంటాయి. అండ్ తనతో మాట్లాడుతూ తను ఫుల్ ఎక్సైటింగ్గా కొత్త స్కూల్ అన్నీ చెప్తూ ఉంటే అవన్నీ వింటూ నేనైతే ఇక్కడ నా బాల్కనీస్ అంతా సర్దేసరికి అయితే ఈవినింగ్ వరకు, అంటే చాలా చీకటి అయిపోయిందండి, ఇంకా అప్పుడు రికార్డ్ చేసే ఓపిక లేదు. సో ఇట్లాగా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది రికార్డ్ చేశానండి. అండ్ ఇట్లాగైతే అరేంజ్ చేసుకున్నాను నిన్న ఈవినింగ్. అండ్ ఇంకా ఈ మెస్ అంతా ఇప్పుడు హౌస్ హెల్ప్ వస్తే ఆ అమ్మాయితో తీయించేస్తాను. బట్ క్రోటన్ ప్లాంట్స్ అన్నీ సర్వైవ్ అయినాయండి. ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్, తులసమ్మ మాత్రం ఈసారి లేదు. సో నేను తెచ్చుకుంటాను మళ్ళీ మంచి రోజు చూసి తులసి ప్లాంట్స్. అండ్ కొన్ని ప్లాంట్స్ అయితే ఇంకా తెచ్చుకోదలుచుకోలేదండి, ఎందుకో మనసు ఒకలాగా డల్ ఫేస్లోకి వెళ్ళిపోయింది ఈ ప్లాంట్స్ అన్నిటిని ఇట్లా చూసేసరికి. సో ఐల్ టేక్ మై ఓన్ స్వీట్ టైమ్ అండ్ దెన్ స్లోలీ మళ్ళీ నాకు కొంచెం అనిపిస్తుంటుంది కొత్త కొనుక్కోవాలి అని, అప్పుడు వెళ్ళి కొనుక్కుంటాను. అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ లాట్ ఇన్ ప్లాంట్స్ నౌ అండి. నాకు అర్థమవుతుంది ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ అయినాక వెళ్ళి నర్సరీకి వెళ్ళి ఇష్టానికి కొనుక్కుంటాను, అండ్ దెన్ దే గో లైక్ దిస్, బాధ అనిపిస్తుంది. సో ఈసారి ఆలోచించి కొందాము అనేసి నేనైతే ఇప్పుడప్పుడే నర్సరీకి వెళ్ళదలుచుకోలేదు. ఇది ఎన్ని రోజులు ఈ డెసిషన్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంటానో నాకైతే తెలీదు, బట్ ఐఎమ్ రియల్లీ డిటర్మైన్డ్ యాజ్ ఆఫ్ నౌ నాట్ టు బై ఎనీ మోర్ ప్లాంట్స్, ఎందుకంటే పాపం వాటిని కొని బాధ పెట్టినట్టు అవుతుంది. అండ్ ఇక్కడ ఇది ట్యూస్డే నెక్స్ట్ డే వ్లాగ్ అండి. నెక్స్ట్ డే ఏంటంటే చోలే చేశాను తనకి, అదంతా డిష్ అవుట్ చేసేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో తీసి పెట్టుకుంటానండి. శ్లోక లంచ్కి ఏదైతే చేస్తానో అదే నేను లంచ్కి తినేస్తాను. సో డిష్ అవుట్ చేసి ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకుంటే నాకు మైక్రోవేవ్ చేసుకోవటం ఈజీగా ఉంటుంది. అందుకని అన్నీ డిష్ అవుట్ చేసేసి ఇంకా కిచెన్ ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్కి అయితే వచ్చానండి. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక అనంత్ వెళ్ళిపోయినాక ఇవాళ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో హౌస్ హెల్ప్ వచ్చే లోపల ఇప్పుడు ఒక స్టాండర్డ్ టైంకి అయితే రావట్లేదండి, తను అటు ఇటుగా వస్తుందన్నమాట. సో నేను పెద్ద ఫోర్స్ చేయట్లేదు, బికాస్ నాకు ఇక్కడ ఇల్లు క్లియర్ అవ్వాలి కదా. నేను సర్దుకుంటూ ఉంటున్నాను, ఒక కాటన్ బయటకు వెళ్ళిపోయినా ఓకే ఫైన్ అనుకుంటున్నాను, ఇంకొంచెం ఏమన్నా ఫర్నిచర్ జరిపి క్లీన్ చేయించాలి అన్న నేను ఫ్రీగా ఉంటే కదా తనతో క్లీన్ చేయించుకోగలను. అట్లా అనుకొని ఐ జస్ట్ సెడ్ ఓకే యాజ్ ఆఫ్ నౌ ఏదైనా పర్లేదు, బట్ వన్స్ ఐఎమ్ సెటిల్డ్ ఐ వాంట్ యూ టు కమ్ ఆన్ టైమ్ అని మాత్రం చెప్పాను. అండ్ షీ ఈజ్ ఓకే టు డూ దాట్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ నా కిచెన్ కౌంటర్ టాప్ మాత్రం చాలా మెస్సీగా ఉందండి ఇక్కడ. ఎందుకు అంటే యాక్చువల్లీ నా పూణే హౌస్, బాంబే హౌస్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఇట్, వైట్ కలర్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. సో దాని మీద నేను కౌంటర్ టాప్ మీద ఎన్ని పెట్టినా అంత మెస్సీగా అనిపించదు, అండ్ పాపప్ ఆఫ్ కలర్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ టైల్స్ మీద ప్యాటర్న్ వచ్చేసరికి మనం సామాన్ ఎక్కువ కౌంటర్ టాప్ మీద పెట్టామనుకోండి, ఇట్ లుక్స్ క్రేజీ అల్టిమేట్ మ్యాడ్నెస్ లాగా ఉంది నా కిచెన్. సో ఈసారి ఏంటంటే నా ఫండా ఏంటంటే మినిమలిస్టిక్గా ఉంచుకోవాలి నా కౌంటర్ టాప్ మీద. ఎక్కువ సామాన్ అయితే నేను అక్యూములేట్ చేయదలుచుకోలేదు. అండ్ డెకరేటివ్ పర్పస్ వ్లాగ్స్ కోసము అనేసి పేర్చుకుంటూ పోలేనండి. నేను వ్లాగ్స్ వీడియోస్ తీస్తాను, బట్ ఫర్ దెమ్ ఐ డోంట్ డూ మై హౌస్. నేను ఎలా పెట్టుకుంటానో దాన్నే షూటింగ్ చేసి వీడియో రికార్డ్ చేసి పెడతాను తప్ప, నాట్ జస్ట్ ఫర్ వీడియోస్ ఐ డోంట్ డెకరేట్ మై హౌస్. సో ఈసారి ఈ ఇంట్లో ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా ఉండేసరికి ఆ టైల్స్ అవన్నీ నాకు అనిపించింది చాలా మినిమలిస్టిక్గా ఉంచాలి, కౌంటర్ టాప్లో సామాన్ ఉంచకూడదు అనేసి. ఏది తీయాలో కూడా ఆలోచించుకోవాలి కదా, తీసి ఎక్కడ పెట్టాలో కూడా. సో అవన్నీ 2-3 డేస్ నుంచి ఫిగర్ అవుట్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనలీ వాట్ ఐ డిసైడెడ్ వాస్, నా చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కౌంటర్ టాప్ మీద పెడతానో అది విండో మీద పెట్టానండి. అండ్ ఈసారి నా గణపయ్య, బుజ్జి గణపయ్యని కిచెన్లోనే పెట్టుకున్నాను. సో వాట్ ఎవర్ ఐ కుక్ ఫస్ట్ ఆయనకిచ్చి దాని తర్వాత తీద్దాము అనేసి. అండ్ దెన్
ఇక్కడ ఐకియా షెల్ఫ్ ఒకటి ఉందండి, అంటే ర్యాక్, ఆర్గనైజింగ్ ర్యాక్ ఉంది. అది కూడా నేను కౌంటర్ టాప్ మీదే పెడతాను ఇప్పుడు. సో దీన్ని తీసేసి చూద్దాము, కొంచెమైనా స్పేస్ ఫ్రీ అవుతుందేమో అనుకున్నాను. సో ఫస్ట్ అయితే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది, గ్యాస్ స్టవ్ అండ్ కౌంటర్ టాప్, గ్యాస్ కింద అంతా. అండ్ మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి ఈ గ్యాస్ స్టవ్ ఎలా పనిచేస్తుంది గాయత్రి అని. ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు సే సంథింగ్, ఎందుకంటే 1 వీక్ నుంచే నేను రెగ్యులర్లీ వాడుతున్నాను. బట్ ఇప్పటి వరకు సో ఫార్ సో గుడ్ అని అయితే చెప్తానండి. అండ్ దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే గ్యాస్, నా పాత గ్యాస్ స్టవ్కి అవన్నీ ఫిక్స్డ్ ఉండేవండి, ప్లేట్స్, బర్నర్ దగ్గర ప్లేట్స్. సో అవి క్లీన్ చేయడానికి తీయలేకపోయేదాన్ని. దీనికి ఏంటి అంటే ఆ ప్లేట్స్ తీయచ్చు. సో దట్ ఈస్ అ బిట్ కన్వీనియంట్ ఫర్ మీ. నేను అది చూసుకొని మాత్రం ఈసారి కొనుక్కున్నాను. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, మీరు గ్యాస్ స్టవ్ కొనుక్కునేటప్పుడు ఆ ప్లేట్స్ డిటాచబుల్గా ఉండాలి, దెన్ ఇట్ విల్ వర్క్అవుట్ వెల్, మన క్లీనింగ్ ఈజీగా అయిపోతుంది అనేసి. సో ఈసారి నేను కొనుక్కునేటప్పుడు మాత్రం డిటాచబుల్ ప్లేట్స్ ఉన్నవి చూసుకొని కొనుక్కున్నాను. సో క్లీనింగ్ ఈజ్ హ్యాపెనింగ్ వెరీ వెల్, అంతవరకైతే ఓకే. అండ్ ఇప్పుడు ఇంకా ఈ షెల్ఫ్ ఆల్రెడీ సర్దేశానండి, ఈ కిచెన్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. బట్ దెన్ అగైన్ మన కన్వీనియన్స్ ప్రకారం సర్దుకోవాల్సిందే కదా. సో నేనేమనుకున్నా అంటే ఈ కిచెన్ షెల్ఫ్లో ఈ ఐకియా స్టాండ్ పెట్టుకొని నా కాఫీ కంటైనర్స్, షుగర్ కంటైనర్స్ అన్నీ పైన పెట్టేద్దాము. సో దట్ ఈ స్పేస్ కొంచెం ఫ్రీ అయిపోతుంది నాకు, కొంచెం వర్క్ చేసుకోవటానికి, అంటే కుకింగ్ అప్పుడు చాపింగ్ ఇవన్నీ చేసుకోవటానికి కొంచెం స్పేస్ దొరికినట్టు అనిపిస్తుంది. లేకపోతే మరీ కన్ఫైన్డ్ స్పేస్లో కుక్ చేస్తున్నట్టు ఉంది. కిచెన్ ఆల్మోస్ట్ సేమ్ అండి, నా బాంబే హౌస్ ఈ కిచెన్ ఆల్మోస్ట్ సేమ్. ఇట్స్ జస్ట్ దట్ ఇక్కడ గ్లాస్ ఒక విండో మాత్రమే ఇచ్చారు. సో అంత లైట్ రాదు కిచెన్లోకి, ఎర్లీ మార్నింగ్ రాదు అంత లైట్. దాని తర్వాత డే అంతా చక్కగా బ్రైట్గా ఉంటుందండి కిచెన్. సో నాకేంటంటే ఎర్లీ మార్నింగ్ సన్ రేస్ ఇంట్లో వస్తే బాగుండు అనుకుంటాను, కానీ అన్నిసార్లు అది ఫీజబుల్ అయితే అవ్వదు. సో ఇట్లాగా ఇవాళ అయితే ఈ షెల్ఫ్లో కొంచెం ఇవన్నీ సర్దేసుకొని కంటైనర్స్ ఇవన్నీ పెట్టేసుకొని కౌంటర్ స్పేస్ మాత్రం కొంచెం ఎక్స్పాండ్ అయినట్టు అనిపిస్తుందండి. ఇట్స్ జస్ట్ గేమ్ ఆఫ్ విజువల్ దిస్ థింగ్ అనిపిస్తుందండి నాకైతే. ఇంటీరియర్స్ చేయించుకోవడం ఒక ఎత్తు, దాన్ని సరిగ్గా డెకరేట్ చేసుకోవటం ఇంకొక ఎత్తు. అండ్ ఇల్లు అంటే డెకరేషన్ అంటే అన్ని ఇంట్లో ఉన్న ప్రతి సామాను కనిపించేలాగా పెట్టుకోవటం కాదండి, ఎప్పుడు ఏది పెట్టాలో, క్లటర్ ఎంత తగ్గించుకోవాలో కూడా ఒకటి ఉంటుంది. జస్ట్ బికాజ్ యూ లైక్ సంథింగ్, నాకు ఇవి ఇష్టము అనేసి అన్నీ తెచ్చి పెట్టేస్తూ పొలోమని పెట్టేశాను అనుకోండి, అది ఇల్లు తక్కువ మ్యూజియం ఎక్కువలాగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను స్టార్టింగ్లో అట్లాగే తెగ కొన్నానండి. బట్ ఎట్ వన్ పాయింట్ ఐ రియలైజ్డ్ ఐ హ్యావ్ టూ మెనీ థింగ్స్ టు డెకరేట్. అండ్ నాకు గుర్తండి, లాస్ట్ ఇయర్ బాంబేకి షిఫ్ట్ అయినప్పుడు ఐ టుక్ అ రెజల్యూషన్, నేను ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ మాత్రం ఇంకేమి కొననండి అని చెప్పాను. అండ్ ఐ వాజ్ ఆల్సో స్కెప్టికల్, ఎన్ని రోజులు నేను అలా ఉండగలుగుతానో అని. బట్ దెన్ ఐఎమ్ హ్యాపీ, ఇప్పుడు 1 year అయితే అయిపోయింది అండ్ ఐ డెంట్ బై ఎనీ డెకరేటివ్ ఐటమ్స్. ఏమైనా కొత్తవి వచ్చినాయి అంటే అవి గిఫ్ట్స్ రూపంలో వచ్చినాయి తప్ప నేను డబ్బులు స్పెండ్ చేసి కొన్నవైతే కాదు. సో ఇలాగా కొంచెం సెల్ఫ్ కంట్రోల్ ఉండాల్సిందేనండి. మనకి నచ్చినాయి కదా అని కొనేస్తూ పోయామంటే ఆ క్లటర్ని భరించలేం. అండ్ ఇక్కడ ఈవినింగ్ ఇంకా బెజవాడ పునుగులు బజ్జీలు దొరుకుతున్నాయండి. సో అవి ఆర్డర్ చేసుకున్నాను అండ్ ఇట్ వాజ్ లైక్ వెరీ నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట. సో దీంతో అయితే ఈ వ్లాగ్ కంక్లూడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోవద్దు, మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే. అండ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Thank you so much for watching this video till the end. Have a great day.